ప్రజల అవసరాలు అభివృద్ధి సంక్షేమాల పట్ల వివిధ శాఖల అధికారుల సమన్వయంతో నివేదికలను సంసిద్ధం చేసుకుని హాజరు కావాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ జిల్లా ఉన్నతాధికారులు కలెక్టర్ అనురాగ్ జయంతి ఎమ్మెల్యేలతో కలిసి మంగళవారం దిశ సమావేశంలో మాట్లాడారు. గ్రామీణ ఉపాధి హామీ మహిళా సంఘాలకు సంబంధించిన ప్రగతి నివేదికలను డిఆర్డిపిటి నాగిరెడ్డి సభలో స్క్రీన్పై పూర్తి వివరాలతో విశ్లేషించారు. నేషనల్ హైవే అథారిటీ అధికారులు జిల్లాలో ముఖ్యంగా అనంతారం, రామచంద్రపురం అండర్ పాసులు, భువనగిరి పట్టణంలోని కేంద్ర విద్యాలయానికి సర్వీస్ రోడ్డు, స్వర్ణగిరికి ఫుట్ఓవర్ బ్రిడ్జి పనులపై అధికారుల నేషనల్ హైవే అధికారులు సమీక్షించారు. అటవీ, పర్యావరణ తదితరములపై కులంకుషంగా చర్చించారు. భువనగిరి తుంగతుర్తి ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మందుల షామ్యూల్, అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికార యంత్రాంగంతో మున్సిపల్ చైర్మన్ తంగెళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు రిపేర్స్ అయితే మనం 75 lakh రూపీస్ శాంక్షన్ కూడా చేయించుకున్నది పని టేక్ చేస్తారు. ఇక్కడ నాది హైదరాబాద్ అది హైదరాబాద్ ప్రజలకి వస్తుంది. అది హైదరాబాద్ చేయాలని చెప్పి ఎంపీ గారికి ఇప్పుడు చాలా బాగా ఉంది. చాలా మంది సరిపోయారు కనుక దీన్ని ఇంపార్టెంట్ గా మీ ఎజెండాలో పెట్టుకొని సాక్షి చేయాలి. ఏ ప్రాంతం వాళ్ళకి ఇస్తున్నాను ఒక ఎక్సెల్ షీట్ నాకు ఎవ్రీ మంత్ పంపించమని చెప్పాను. సో దట్ నాకు ఏంటంటే తెలియదు అన్ని నెంబర్ ఆఫ్ గాసిప్స్ అవి వీసా అవకాశాలు తెలియదు. గతంలో మేడం కంటే ముందు డైరెక్టర్ తోటి ఐ స్పోకెన్ మెనీ టైమ్స్. ఇప్పుడు మేడం వచ్చింది, ఐ థింక్ న్యూ డైరెక్టర్ కూడా అపాయింట్ అయ్యారు. అమితా అగర్వాల్ వచ్చింది కదా. అమితా అగర్వాల్ గారు వచ్చినాక నేను ఆయన ట్రాన్స్పరెన్సీ. నేను ఏం రిక్వెస్ట్ చేసిన అంటే ప్రతి ఇష్యూలో లోకల్ వాళ్ళకు బీబీ నగర్ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి ఎక్కువ ఇవ్వండి. అవుట్ సోర్సింగ్ డాక్టర్ అడుగుతలేరు. హై లెవెల్ ఎంప్లాయ్మెంట్ అనేది జనరల్ ప్రాసెస్ వస్తుంది. ఏం స్టేషన్ ఇక్కడ లోకల్ జనరేట్ చేసే ఎంప్లాయ్మెంట్ మా వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి. డ్రా తీసుకున్నది తెలుసు, డ్రాలో కూడా వీళ్ళకి ఎక్కువ అవకాశం ఇవ్వాలి. లేకపోతే ఏంటంటే వాళ్ళ భూములని కోరుకొని వాళ్ళ భూములను ఇచ్చి అన్ని ఇచ్చిన తర్వాత కూడా ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి కాకపోతే మాకు చాలా ప్రజలు నాకు ఎమ్మెల్యే గారికి రోజు నాకు అనుమానం వస్తారు. కాబట్టి మీరు నాకు ఎవ్రీ మంత్ యూ మేక్ ఏ నోట్ అండ్ టెల్ యువర్ అవుట్ సోర్సింగ్ ఇన్ఛార్జ్ who is looking after the employment that I want every month Excel sheet. How many people you have recruited, where they are from, how you have recruited. The Excel sheet na kavali sir you will share this at least they will know that ikkada veeru illanతా ఉద్యోగాలు వచ్చాయని చెప్పే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం డెడ్ లైన్స్ పెట్టుకుంటూ పోతున్నాం. అవుట్ పేషెంట్స్ కి ఇబ్బందులు ఏమవుతాయా లేదా అనేది మీకు మధ్య రాలేదని నేను నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. లోకల్లో ఇస్తే నేను దాన్ని కరెక్షన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. బట్ ఫీడ్బ్యాక్ మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి అక్కడ డిస్కస్ చేయండి. ఎంప్లాయ్మెంట్ సంబంధించి మాకు చాలా క్రూషియల్ ఇష్యూ. ప్లస్ నేను మళ్ళీ మనకి 16th మీటింగ్ ఉండేది. 16th మీటింగ్ లో మేము డిస్కస్ ఏమిస్తుంది ఏమైతుందంటే రంగాపురం దగ్గర ఏమిస్తుంది. ఓకే రైతుల భూమి తీసుకురావడం and it falls in our concepts. And someone has to be responsible to us. Someone should be answerable to us. We don't know whom to contact regarding employment or regarding some medical service or whatever. I think we need to have a coordinated meeting at AIIMS. You got the point. Okay. We represent people and we have a lot of issues there. And such a big hospital is happening. In public money is happening. Central government or state government, it's public money. And these lands belong to other people. And they are questioning us, they are not even answering anything. See, you can't be not that, okay, we have to answer.